నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆనందోత్సాహాల నడుమ కొత్త ఏడాదికి స్వాగతం. అంబరాన్నంటిన సంబరాలు, ఊరువాడ నయాసాల్ జోష్. నదీ జలాలపై అసెంబ్లీలో సమర్థ వాదనలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్. ఇవాళ ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ అన్యాయం ఆగలేదన్న కేసీఆర్. జూరాల సామర్థ్యం తక్కువ కావడంతోనే శ్రీశైలానికి మార్చామని స్పష్టత. సంస్కరణ, ఆచరణ, రూపాంతరీకరణలే ప్రగతి మంత్రాలన్న ప్రధాని. పీఎం శ్రీ పథకం అమలును పర్యవేక్షించాలని సీఎస్లకు ఆదేశం. చైనాలో తైవాన్ పునర్ఏకీకరణను ఎవరూ ఆపలేరన్న జిన్పింగ్. జలసంధికి ఇరువైపులా ప్రజల మధ్య రక్త సంబంధం ఉందని వ్యాఖ్య. కాలగర్భంలో మరో సంవత్సరం కలిసిపోయింది. కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి యావత్ ప్రపంచం ఆహ్వానం పలికింది. ప్రజలు 2025కు గుడ్ బై చెప్పేసి 2026ను ఘనంగా ఆహ్వానించారు. నయా జోష్తో పట్టణాల నుంచి పల్లెల వరకు ఊగిపోయాయి. హ్యాపీ న్యూ ఇయర్ నినాదాలతో హోరెత్తాయి. నూతన సంవత్సరానికి ప్రపంచమంతా ఘన స్వాగతం పలికింది. న్యూజిలాండ్ నుంచి యుఏఈ దాకా ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య 2026ను స్వాగతించారు. బాణసంచా, రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు జిగేల్మన్నాయి. కౌంట్ డౌన్ ముగియగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. 2025కు గుడ్ బై చెబుతూ కొత్త ఆశలు, ఆశయాలతో 2026కు ఘన స్వాగతం పలికారు. వివిధ దేశాల్లో బాణసంచా పేల్చి కొత్త ఏడాదిని ఆహ్వానించారు. పెద్ద ఎత్తున ప్రజలు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందే న్యూజిలాండ్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్ నగరంలోని ప్రఖ్యాత స్కై టవర్ వద్ద జరిగిన వేడుకలకు ప్రజలతో పాటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కౌంట్ డౌన్ ముగియగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణసంచా వెలుగులతో స్కై టవర్ పరిసర ప్రాంతాలు ప్రకాశవంతంగా మారాయి. పలుచోట్ల ఏర్పాటు చేసిన లేజర్, ఫైర్ వర్క్ షోలు కూడా ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. భారత కాలమానం ప్రకారం సిడ్నీ ప్రజలు నిన్న సాయంత్రం 6:30 గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ వద్ద జరిగిన వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. కౌంట్ డౌన్ పూర్తి కాగానే సిడ్నీ హార్బర్ కు సమీపంలోని వంతెనపై బాణసంచా రువ్వునేగిసింది. కొత్త ఏడాది వేడుకలను జపాన్ ప్రజలు వినూత్నంగా జరుపుకున్నారు. టోక్యోలోని ఓ ఆలయం వద్ద జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దొడ్డుకరతో గుడిగంటను మోగించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. దక్షిణ కొరియా ప్రజలు కొత్త ఏడాది వేడుకలను ప్రాచీన కాలం నాటి సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకున్నారు. చైనాలో కొత్త ఏడాది సంబరాలు అంబరాన్నంటాయి. జుయోంగ్ గ్వాన్ గ్రేట్ వాల్ వద్ద బాణసంచా వెలుగులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటలు కొట్టగానే గంటలు మోగాయి. తైవాన్లో 101 అంతస్తుల ఆకాశ హర్మ్యం కొత్త ఏడాది వేడుకల్లో కేంద్ర బిందువుగా నిలిచింది. కౌంట్ డౌన్ ముగియగానే 101 అంతస్తుల భవనం నుంచి బాణసంచాలు రివ్వున ఎగిసిపడ్డాయి. దాదాపు అరగంట సేపు ఆకాశ హర్మ్యం నుంచి టపాసుల మోత మోగింది. 508 మీటర్ల ఎత్తైన భవనం పక్కల నుంచి రంగురంగుల బాణసంచా జాలువారుతుండగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. హాంకాంగ్లో కొత్త ఏడాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆకాశ హర్మ్యాలు, డిజిటల్ లైటింగ్ తో దగదగలాడాయి. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ట్విన్ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫైర్ వర్క్ షో ఆకట్టుకుంది. థాయిలాండ్లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. ఆ దేశ రాజధాని బ్యాంకాక్ బాణసంచా వెలుగుల్లో మెరిసిపోయింది. యుఏఈలోనూ కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వద్ద ఫైర్ వర్క్ షో వీక్షకులను ఆకట్టుకుంది. ఆ సేతు హిమాచలం నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించింది. 2025కు వీడుకోలు పలికిన భారతవని కోటి ఆశలతో 2026లోకి అడుగుపెట్టింది. నూతన సంవత్సరంలో తమ ఆశలు, ఆకాంక్షలు ఫలించాలంటూ భారతీయులు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ నినాదాలు చేశారు. బాణసంచా కాల్పులు, కేక్ కటింగ్లు, కేరింతలు, నృత్యాలతో యువత నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు.
దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2026 సంవత్సరానికి ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. టపాసుల మోతలు, కేక్ కటింగ్లు, డీజే శబ్దాల మధ్య న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకున్నారు. ప్రధాన నగరాల్లో విద్యుత్ దీప అలంకరణలు ఆకట్టుకున్నాయి. ఢిల్లీలో బాణసంచా వెలుగులతో కొత్త ఏడాదికి ప్రజలు స్వాగతం పలికారు. రోడ్లపైకి చేరుకున్న ప్రజలు ఒకరికొకరు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్లో లోకో పైలట్లు హారన్ మోత మోగించారు. ప్లాట్ఫామ్లపై ప్రయాణికులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. చెన్నైలో జోరు వర్షంలోనే నగరవాసులు నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. మెరీనా బీచ్ వద్ద యువత సందడి చేసింది. బెంగళూరులో రోడ్లపైకి చేరుకున్న ప్రజలు డాన్సులు చేస్తూ ఆనందంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. గోవాలో బెలూన్లు ఎగురవేసి పర్యాటకులు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, సిమ్లాలో రోడ్లపై డాన్సులు చేస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. జమ్మూ కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులు ఒకరిపై మరొకరు స్నోబాల్స్ విసురుకుంటూ వేడుకలు జరుపుకున్నారు. జార్ఖండ్లోని రాంచీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం వద్ద భక్తులు కొత్త ఏడాది సందర్భంగా పూజలు నిర్వహించారు. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కేరళలోని తిరువనంతపురంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల్లో అపశృతులు దొరలకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్ని నిర్వహించారు. ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఢిల్లీలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు 1250 మంది ట్రాఫిక్ పోలీసుల్ని మోహరించారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా కొన్ని రహదారుల్ని మూసేశారు. హోటళ్లు, క్లబ్బులు, పబ్బుల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్లో భద్రతా సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్ని నిర్వహించారు. రాష్ట్రంలో నయా సాల్ జోష్ అంబరాన్ అంటింది. డీజే పాటలకు ఉత్సాహంగా స్టెప్పులేస్తూ చిన్న పెద్ద 2025కు వీడ్కోలు పలికారు. కేక్ కటింగ్లు, బాణసంచా మెరుపులతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. కళాశాలల్లో యువత డ్యాన్సులతో కేరింతలు కొట్టింది. పబ్లలో సంబరాలు తారాస్థాయికి చేరగా గేటెడ్ కమ్యూనిటీ పలు కాలనీల్లో సామూహికంగా వేడుకలు జరుపుకున్నారు. మరపురాని స్మృతులను మదినిండా నింపుకుంటూ కొత్త సంవత్సరమంతా బాగుండాలని కోరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా సాగాయి. స్నేహితులు, కుటుంబ సమేతంగా పార్టీ చేసుకుంటూ ఆనందంగా 2025కు వీడ్కోలు పలికారు. కేక్ కటింగ్లు, బాణసంచా మెరుపులతో 2026కు ఘనస్వాగతం పలికారు. మారుమోగుతున్న డీజే పాటలకు చిన్న పెద్ద నృత్యాలతో హోరెత్తించారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పబ్లలో డాన్స్ ఫ్లోర్లు దద్దరిల్లాయి. విద్యుత్ కాంతులు జిగేల్మంటుండగా ఐటీ కారిడార్లో వేడుకలు అట్టహాసంగా సాగాయి. ప్రముఖ డీజేలు లైవ్ మ్యూజిక్ తో సంబరాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలలో మ్యూజిక్ కాన్సర్ట్లలో చిన్న పెద్ద పాల్గొని స్టెప్పులేశారు. మైహూం భుజా, ఉప్పల్ భగాయత్లలో డాన్సులతో హోరెత్తించారు. హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి అసోసియేషన్ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం ప్రజాసేవలో మరింత నిమగ్నమై కొత్త ఏడాదిని ఘనంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. సచివాలయం, చార్మినార్, కేబీఆర్ పార్కు వద్ద హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సిబ్బందికి తినిపించిన సిపి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలంతా సహకరించాలని కోరారు. 2025 హైదరాబాద్ సిటీ పోలీస్ కి ప్రజల నుంచి బాగా సపోర్ట్ దొరికింది, బాగా కోఆపరేషన్ దొరికింది. అట్లానే ఈ సంవత్సరం కూడా 2026కి కూడా ప్రజలందరూ కూడా మనకు సపోర్ట్ చేయాలి. మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ ఉంటుంది, మీకోసమే పనిచేస్తుంది. సో ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం కూడా బాగా సంతోషంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి కోరుతూ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. జిల్లాల్లోనూ నూతన ఏడాది సంబరాలు జోరుగా సాగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యువత ఆడిపాడుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా చిందులేస్తూ కేరింతలు కొట్టారు. అర్ధరాత్రి వరకు నృత్యాలతో హోరెత్తించిన యువత అనంతరం కేక్ కట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
నిజామాబాద్లో పలు కళాశాలల ఆధ్వర్యంలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా సాగాయి. డీజే పాటలకు విద్యార్థినులంతా ఉత్సాహంగా స్టెప్పులేశారు. మహిళలు సహా చిన్న పెద్ద ఇళ్లల్లోనూ సంతోషంగా వేడుకలు జరుపుకున్నారు. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ సహా అన్ని జిల్లాల్లో సంబరాలు మిన్నంటాయి. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులతో పాటు మహిళలు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గత సంవత్సర కాలంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు పోరాడి సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు చిత్తశుద్ధితో రాజీలేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నూతన సంవత్సరంలో రెట్టించిన పట్టుదలతో ప్రజలు అప్పగించిన బాధ్యత నిర్వహిస్తుందని కేసీఆర్ తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, సమృద్ధి నింపాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, ముందుగా మీకు ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం వచ్చేటువంటి నూతన సంవత్సర వేడుకలు చూస్తే గతేడాదికి ఘనంగా ముగింపు పలుకుతూ ఎంతో కొత్త ఆశలతో మరెంతో ఉత్సాహంతో నూతన సంవత్సరానికి ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం 2026 అంతా శుభమే కలగాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 3 గంటల నుంచి అమ్మవారిని దర్శించేందుకు ఏర్పాట్లు చేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారైతే సాధారణంగా ప్రతి సంవత్సరం చూసినట్లయితే కనుక పెద్దమ్మ తల్లి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుంటూ వస్తూ ఉంటారు. గతేడాది దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఏడాది సైతం అంతకు మించి భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని చెప్పి కూడా ఆలయ కమిటీ సభ్యులైతే చెబుతున్నారు. అయితే ఉదయం నుంచే భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు దర్శనాలు చేసుకుని పంపించేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఆలయాన్ని నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆ అమ్మవారిని దర్శించుకునేటట్టు వచ్చేటట్టు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు ఆ అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూస్తున్నాం, దివ్యమంగళ స్వరూపుడైనటువంటి పెద్దమ్మ తల్లి ఎంతో అద్భుతంగా భక్తులందరికీ కూడా ఆశీర్వాదం అందిస్తుంది. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనం నిజంగా లైవ్లో చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉంది ఈ దృశ్యం అని చెప్పొచ్చు. అయితే కొత్త సంవత్సరంలో తొలి రోజు ఎలా ప్రారంభమవుతుందో సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుందనేది ఎంతోమంది విశ్వాసం. అందుకే ఈరోజు శుభప్రదంగా భగవంతుని ప్రార్థించి ఆ తర్వాత కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే నిర్విఘ్నంగా సాగుతాయి అన్న నమ్మకంతో భక్తులు ఆలయాలకు వెళ్తూ ఉంటారు. అందులోనూ హైదరాబాద్ అంటే జూబ్లీహిల్స్ పెద్దమ్మకి పెట్టింది పేరు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా అంటే బంధుమిత్రులు ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ లేదా వేడుకల కోసం వచ్చినా తప్పక చాలా వరకు పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా ఈరోజు నూతన సంవత్సర వేడుకలు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రద్దీ దాదాపుగా సాయంత్రం వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అదే భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కుల్ని చెల్లించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ పెద్దమ్మ తల్లికి కనుక బోనాలను సమర్పిస్తే కోరిన కోరిక నెరవేరుతుంది అనేది విశ్వాసంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు పలువురు భక్తులు బోనాలను సైతం సమర్పిస్తున్నారు. ఇక అమ్మవారి వద్ద ఏదైతే ధ్వజస్తంభం ఉందో అక్కడ కాయిన్ నిలబెడితే తమ కోరిక నెరవేరుతుందని మరో విశ్వాసం సైతం ఉంది. ఇందులో భాగంగా అనేక మంది ఇక్కడికి వచ్చి కాయిన్స్ సైతం నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా ఆంగ్ల నూతన సంవత్సరాది అయినప్పటికీ తెలుగు సాంప్రదాయం ప్రకారం ఉగాది తొలి సంవత్సరం అయినప్పటికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరానికి కూడా మన దగ్గర అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈరోజు అమ్మవారిని దర్శించుకుని ఏడాదంతా తమకి శుభమే కలగాలని కోరుకునేందుకు పెద్ద సంఖ్యలో పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులైతే తరలి వస్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు రమ్య. ఇక నూతన సంవత్సర వేడుకల వేళ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా నిర్వహించారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలు దొరికిన వారిపై కేసులు నమోదు చేశారు.
కొత్త ఏడాది సంబరాలు అంబరానందుతున్న వేళ శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తాగే వాహనాలు నడుపుతున్న వారి కోసం హైదరాబాద్ వ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ముషీరాబాద్ డిపో సమీపంలోని ఆజామాబాద్ క్రాస్ రోడ్డు వద్ద చిక్కడపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పోలీసులను దూరం నుంచే చూసి పలువురు వెనక్కి తిరిగి పారిపోగా 15 మంది మందుబాబులు చిక్కినట్లు పోలీసులు తెలిపారు. నల్లకుంట ఫేవర్ ఆసుపత్రి వద్ద కాచిగూడ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద చేపట్టిన తనిఖీలను ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ పర్యవేక్షించారు. సికింద్రాబాద్ ఉత్తర మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, రాణిగంజ్, మారేడుపల్లి ప్రాంతాల్లో విస్తృతంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లోనూ పోలీసులు పెద్ద ఎత్తున బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. బస్సులు, కార్లు, బైక్లు సహా అనుమానం వచ్చిన అందరినీ తనిఖీలు చేశారు. తాగి వాహనం నడుపుతూ 6 చిక్కినట్లు పోలీసులు తెలిపారు. నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మందుబాబులకు పోలీసులు జలకిచ్చారు. తాగి వాహనం నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. కమిషనరేట్ పరిధిలో దాదాపు 80 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ తెలిపారు. ఐటీ కారిడార్, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ పరిధిలో కీలక ప్రాంతాల్లో 15 చోట్ల, మియాపూర్, చందానగర్లోని 4 ప్రధాన కూడల వద్ద తనిఖీలు జరిపారు. అసెంబ్లీలో నదీ జలాల అంశంపై జరిగే చర్చకు ప్రజాప్రతినిధులను పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయడంపై అధికార కాంగ్రెస్ దృష్టి సారించింది. విపక్షాల వాదనలను తిప్పికొట్టేలా అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్లో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, ప్రాజెక్టుల స్థితిగతులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొంటారు. అసెంబ్లీలో నీటిపారుదల ప్రాజెక్టులపై జరిగే చర్చను దృష్టిలో పెట్టుకుని ఇంజనీర్లను భాగస్వామ్యం చేసి ఉత్తమ్ నివేదికలు సిద్ధం చేయించారు. కృష్ణా, గోదావరిలో రాష్ట్ర వాటాలు, ఏపీతో జల వివాదాలు సహా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ప్రాజెక్టుల వారీగా వివరిస్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రాజెక్టులు, వాటిని అడ్డుకోవడంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందనే విషయాలపై అవగాహన కల్పించనున్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఎదురవుతున్న అడ్డంకులు, పర్యావరణ అనుమతుల్లో జాప్యం, గత ప్రభుత్వ వైఖరిని వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో పరివాహక ప్రాంతం, సాగుభూమి ప్రాతిపదికన 70% వాటా కోసం ట్రైబ్యునల్ ఎదుట పట్టుబడుతున్న విషయాన్ని ఉత్తమ్ వివరించనున్నారు. ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచర్ల, పోలవరం, నల్లమల్ల సాగర్ లింకు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా న్యాయస్థానాలతో పాటు కేంద్రం ఎదుట చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను ఆధారాలతో సహా ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో తెలియజేయనున్నారు. ప్రధానంగా ప్రతిపక్షాలు చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడానికి, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవసరమైన డాక్యుమెంట్లు, ఆధారాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో ఇస్తారని తెలుస్తోంది. తెలంగాణ కోసం చేయాల్సింది చాలా ఉందని, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం పోరాడాల్సిన బాధ్యత ఇంకా చాలా ఉందని పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఉపనేతలుగా నియమితులైన హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మండలిలో ఉపనేతలుగా నియమితులైన ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, విప్పుగా నియామకమైన దేశపతి శ్రీనివాస్ ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అందించిన అంశాలపై మరోమారు విస్తృతంగా చర్చించారు. జూరాల సామర్థ్యం చాలా తక్కువ కావడం వల్లే పాలమూరు ప్రాజెక్టు ప్రాంతాన్ని మార్చినట్లు తెలిపారు. జూరాల కింద తుంగభద్ర వచ్చి కృష్ణలో కలుస్తుందని, ప్రవాహం పెరుగుతుందని కేసీఆర్ వివరించారు. పాలమూరు, రంగారెడ్డి విషయంలో కాంగ్రెస్ అన్యాయం కొనసాగుతోందన్నారు. మొదట్లో కేసులు వేసి అడ్డుపడి అధికారంలోకి రాగానే కాలువల టెండర్లు రద్దు చేశారని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోగా ఇప్పుడు 45 టీఎంసీలకు తగ్గించారని కేసీఆర్ ఆక్షేపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఈ పార్టీకి సస్యశ్యామలం అయ్యేదన్నారు.
ప్రజల్లోకి వెళ్లి అన్ని అంశాలను వివరిద్దామని, అసెంబ్లీలో ప్రభుత్వ ఎజెండాను చూసి అవసరమైన వ్యూహాన్ని అవలంబిద్దామని నేతలకు కేసీఆర్ తెలిపారు. మేడారంలో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ జాతర సమయంతో పాటు స్థానిక ఆదివాసీలకు సేవలందించేందుకు ఉపయోగపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. మేడారంలో నిర్మించిన నార్లపూర్ పోలీస్ స్టేషన్ను జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్తో కలిసి ఘనంగా ప్రారంభించారు. జాతర సమయంలో లక్షలాదిగా భక్తులు రానున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, వేగవంతమైన పోలీసు సేవలు అందించడంలో స్టేషన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రాద్రి రామయ్య ఆలయం నూతన శోభ సంతరించుకోనుంది. ఈ ఏడాది మార్చిలో శ్రీరామనవమి ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్షించారు. సచివాలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్తో ఆలయ విస్తరణ పనులపై మంత్రి తుమ్మల చర్చించారు. సీఎం ఆదేశాల మేరకు భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న భూసేకరణకు సర్కార్ 34 కోట్లు విడుదల చేయడంతో ఆ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో మాడవీధుల విస్తరణ పనులు, ప్రాకార నిర్మాణాలు చేపట్టాలని, ఆగమ శాస్త్రం ప్రకారం ఆర్కిటెక్టు ఇచ్చిన డిజైన్లు, ముఖ్యమంత్రి ఆమోదంతో పనులు మొదలుపెట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తుమ్మల చర్చించారు. కుంభమేళా తరహాలో భద్రాచలంలో పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, సిగరెట్లు, టొబాకో ఉత్పత్తులపై 40% జీఎస్టీని విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి టొబాకో సంబంధిత ఉత్పత్తులపైన 40% జీఎస్టీ అమల్లోకి వస్తుందని కేంద్రం నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, సిగరెట్లు, టొబాకో ఉత్పత్తులపై 40% జీఎస్టీని విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి టొబాకో సంబంధిత ఉత్పత్తులపైన 40% జీఎస్టీ అమల్లోకి వస్తుందని కేంద్రం నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ పరిధిలో పొగమంచు దట్టంగా కమ్మేసింది. తెల్లవారుజామున పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లైట్లు వేసుకుని ముందుకు వెళ్లాల్సి వచ్చింది. పొగమంచు ఉదయం 8 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది.